శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం అక్టోబర్ 12th నుంచి 18th అక్టోబర్ వరకు 2025 వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది 12 రాశుల మీద తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మొత్తం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. పైగా మీ రాశినే గురుడు చూడడం వలన, దేవగురు బృహస్పతి గారు చూడడం వలన మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఎప్పుడు యాక్టివ్గా స్పోర్టివ్గా ఉంటారు. కానీ మోకాళ్ళ నొప్పులు ఉంటాయండి. మీకు మోకాళ్ళ నొప్పులు, పాదాలకి నొప్పులు, ఏదో విధంగా చిన్న చిన్న బాధపడుతుంటారు. కొద్దిగా చిన్న బాధ. కానీ గురు ప్రభావం వలన భగవంతుడు మనం కాపాడుతాడండి. డోంట్ వర్రీ. పైగా శనీశ్వరుడు ఉన్నాడు. శనీశ్వరుడు ఉంటే ఏంటంటే, శనీశ్వరుడు ఎంత మంచి చేస్తాడో, అంటే ఎంత చెడు చేస్తాడో అంత మంచి కూడా చేస్తాడో తెలుసా మీకు? మిమ్మల్ని ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తున్నాడు ఆయన. మీరు ఫారిన్ వెళ్ళడానికి కారణం కూడా శనీశ్వరుడే, మెయిన్ కారణం ఆయనే. అంతేకాకుండా మీ కుటుంబంలో కలతలు, కుటుంబంలో వృద్ధి లేకుండా ఉండడము, భార్యాభర్తలు దూరంగా ఉండడము, అయితే మీరు ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఉండడం కారణం కూడా అది ఆయనే. మరి ఎంత మంచి చేస్తాడో అది చెడు కూడా చేస్తున్నాడు కదా ఆయన. అంతేకాకుండా శనీశ్వరుడు వలన ధనప్రాప్తి సులువుగా ఉంటుంది. సకాలంలో డబ్బులు రాలేకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అంటే మీ తమ్ముళ్ళు అంటే మీరు బాగా ఇష్టపడుతుంటారు, ప్రయాణాలు చేస్తుంటారు, సరదాగా మీ భావాలని వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు. గ్రహణ శక్తి అంటే గ్రాస్పింగ్ పవర్ మీకు ఎక్కువ. ఎంత చెప్పుకుంటూ వెళ్ళిపోతే కానీ మీ మదర్గా తల్లిగారికి అండి కొంచెం జాగ్రత్త చూసుకున్నామండి. ఎందుకంటే శనీశ్వరుడు పూర్త భావాన్ని చూడడం వలన, పూర్త భావాధిపతి అయినటువంటి శుక్రుడు నీచస్థితిలో ఉండడం వలన మీకు కొద్దిగా ఇబ్బంది కలుగుతోంది. పైగా ఆ శుక్రుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఇదొక ఇబ్బంది. సో కాబట్టి మీకు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. మీ తల్లి గారి పరిస్థితి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఆవిడకి మెడిసిన్స్ వాడుతూ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకుంటూ, డాక్టర్ పర్యవేక్షణ చూసుకుంటూ, తల్లిగారి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత అంతా మీదే. మీదే అంటే మీరు కాదా చెప్పండి? మీరే, మనమే. మన పుట్టిన అమ్మవారు, మన అమ్మ, మనం చూసుకోమా? కరెక్ట్. సరే, అమ్మని చూద్దాము. అంతేకాకుండా చదువులో కూడా ఆటంకాలు లేకుండా బాగా రాణిస్తారండి మీరు. చదువులో కూడా కొంత ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. సంగీతం పాడేవాళ్ళు కూడా, చేసేవాళ్ళకి ఎందుకనో వాళ్ళ అవకాశాలు రావు. కానీ గురు ప్రభావం చూసారా, గురుడితో కలిసి చంద్రుడు ఉన్నాడు మీకు. గజకేసరి యోగంతో 12, 13 తారీఖుల్లో గజకేసరి యోగంతో ఉండడం వల్ల నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. బాగా ప్రముఖమైన వ్యక్తులుగా తయారవుతారు. మీకు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి. మంచి మంచి రాజకీయ రంగంలో పదవులు ఉంటాయి. గురు ప్రభావం వల్ల కూడా, మీ గురు ప్రభావం వల్ల కూడా పుత్రులు కలుగుతారు, పుత్రికలు కలుగుతారు. మీ సంతానానికి మీ జాతకం వలన, మీ రాశి ప్రభావం వలన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అబ్బాయి కానీ అమ్మాయి కానీ. పైగా వాళ్ళు న్యాయపరమైన ఏమైనా చిక్కులు ఉంటే వాళ్ళ నుంచి బయటపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీరు రచయితలుగా, కవులుగా, సినిమా రంగంలో మంచి సక్సెస్ అవుతారు. ధనప్రాప్తి కలుగుతుంది. సంగీతంలోనూ, నృత్యంలోనూ, ఇలాగ నాటకాల్లోనూ బాగా సంపాదిస్తారు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీకు మీరే సాటి అనిపించుకుంటారు. కేతువు సప్తమ భావంలో ఉండము, సప్తమాధిపతి అష్టమంలో ఉండడం కొంచెం జాగ్రత్త ఉండోయి. ఇదొక ఇంపార్టెంట్. తల్లిగారు మెయిన్ ఇంపార్టెంట్, భార్య గారు కానీ భర్త గారు అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే సప్తమ స్థానంలో శని ఉండి, సప్తమాధిపతి రవి ఆల్మోస్ట్ నిత్యస్థితిలోనూ అష్టమంలోనూ ఉండడం, శని దృష్టి ఉండడం వల్ల భర్త గారికి కానీ భార్య గారికి కానీ వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడడం మాత్రం మర్చిపోకండి. ఎప్పుడు డాక్టర్ గారి పర్యవేక్షణలోనే మీరు ఉండాలి. మీ అమ్మగారు, మీరు, అదే మీ భార్య గారు కానీ భర్త గారు కానీ, ఈ ముగ్గురు కూడా మీకు, నేను మిమ్మల్ని ఏదో భయపెడుతున్నట్టే కాదండి, కేర్ఫుల్గా ఉండాలని చెప్తున్నా. ఎందుకంటే పైగా సప్తమాధిపతి కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు కదా. అప్పుడు అంటే 17వ తారీఖు నుంచి మీ భార్య గారు బాగుంటారు, భర్త గారు బాగుంటారు. 17వ తారీఖు నుంచి సేఫ్. 17వ తారీఖు వరకు కూడా మీ జాగ్రత్తగా చూసుకోవాలి మీ భర్త గారిని. అంతేకాకుండా మీ అష్టమ స్థానంలో కూడా శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. అష్టమ స్థానంలో నీచ శుక్రుడికి శని దృష్టి అంటే అర్థం ఏంటండి? అంటే మీ ఆలోచనలు వక్ర మార్గంలో వెళ్ళిపోతున్నాం కదా. అంతేకాకుండా మీకు అంటే చెడు మార్గంలో ఉండడము, చెడు స్నేహితులు ఉండడము, చెడు అలవాట్లు కలగడము, ఎదుటి వాళ్ళ మీద చెడు చూపులు ఉండడము,
అంటే మిమ్మల్ని ఏమి విమర్శిస్తారంటే మిమ్మల్ని చెప్పట్లా, ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద అలా చూపిస్తాయని చెప్తున్నా. ఇంత విడమరి చెప్పడం మీకు సాధ్యం అవుతుందండి? ఎవరు మనం ఇంత విడమరి చెప్తుంటే మీకు అర్థం చేసుకుంటారని అర్థం కదా. కాబట్టి మనం అంటే కుంభరాశి వారని అర్థం. వారికి ఎక్కువగా అమ్మవారిని పూజ చేయాలండి. చెడు ప్రభావము, చెడు అలవాట్లు లేకుండా ఉండాలంటే ఫస్ట్ శనీశ్వరుని పూజించాలి, తైలాభిషేకాలు చేసుకోవాలి. 2 అమ్మవారిని అసలు నిరాటంకంగా నిర్విరామంగా ఆవిడని పూజించాలి. నీవే దిక్కు అమ్మవారు అని పూజించాలి. అదొకటి బ్రహ్మాండంగా. సరే అది పక్క పెడదామండి. భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజ బుధ రవులు బాగా ఉన్నారు. మీకు డాక్టర్స్గా బాగా చలామణి అవుతారు, సక్సెస్ అవుతారు. పైగా మీరు డాక్టర్స్గానే ఆపరేషన్స్ కూడా విజయం సాధిస్తారు. విదేశ పర్యటన ఉంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇంకేం కావాలండి? కుజుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది. కంప్యూటర్స్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ బాగుంటుంది. రవి బుధుల కాంబినేషన్ వల్ల దేవతారాధన నాన్నగారికి బాగుంటుంది. ఇంకా దూసుకుంటూ వెళ్ళిపోతారు, ఇంకా అన్నీ బాగున్నాయి. పైగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి శాఖలో ఉన్న ఉద్యోగస్తులకి, అలాగే మ్యాథమెటిషియన్స్కి, శాస్త్రవేత్తలకి, గురు ప్రభావంలో ఉన్నటువంటి వేదశాస్త్ర పండితులు కూడా మంచి బ్రహ్మాండంగా బాగా వృద్ధి అవుతుంది. 10th పొజిషన్ కుజుడు కూడా భాగ్యంలో ఉన్నాడు, మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. గురుదృష్టి ఉంది, కుజుడు బాగున్నాడు, వలన ధనప్రాప్తి కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా మీరు రాజకీయ రంగంలో మీరు ఉన్నారుగా మీరు రాజకీయ రంగంలో ఉన్నారుగా మీరు, వాళ్ళకి పదవులు వస్తాయి. ఎంత అండి? ముఖ్యంగా భాగ్యస్థానం బాగుంది, లాభస్థానం కూడా బాగుంది. గుర్రాలు మీరు హార్సెస్ ఎక్కుతారండి. ఏంటి మరి నాకు తెలియదు ఎందుకో మీరు హార్సెస్ ఎక్కుతారేమో అనిపిస్తుంది. చార్ధామ్ యాత్ర మర్చిపోయాను. చార్ధామ్ యాత్రలో వెళ్ళినప్పుడు గుర్రాలు ఎక్కుతాంగా మనం. బహుశా గుర్రాలు ఎక్కడానికి అవకాశం ఉందండి మీకు, వెళ్తారు ఏమోనండి. భగవంతుడు ఎలా తీసుకొస్తాడో మనం ఏం చెప్పలేం. అదొకటి. తర్వాత ఏమో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి, ధనం కలుగుతుంది. సినిమా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతం, డబ్బులు బాగుంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన వేదశాస్త్ర పండితులకి, అలాగే ఆగమశాస్త్ర పండితులకి, ఇంకా చెప్పాలంటే మనకి ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగం వాళ్ళకి, అలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఫలితాలు చాలా బాగున్నాయండి. ముందర లాభస్థానం చాలా బాగుంది. భాగ్య రాజ్య లాభస్థానం సూపర్. రాహువు కూడా మీ రాశిలో కూడా పెద్ద ప్రాబ్లం లేదండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని పూజించడం వలన, సూర్య భగవాన్ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా చక్కటి శుభఫలితాలు మీరు పొంది తీరుతారు. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, CMA. సరే క్వాలిఫికేషన్ అనవసరం కంటే MA ఆస్ట్రాలజీ చెప్తుంటాం. మీ జాతకాలు తెలుసుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవి ఉండాలండి కంపల్సరీగా. జాతకాలే కాదు, మన ఆది ఆస్ట్రాలజీ తరపున ముహూర్తాలు కూడా పెడుతుంటాను నేను. సో మీకు ఏమాత్రము ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. 7075389589 7075389589 ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను షూటింగ్స్లో ఉన్నా, లేదా బిజీగా జాతకాలు చెప్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను. ఇప్పుడు మనం 12 రాశుల వారికి పరిహారాల గురించి చెప్పుకుందామండి. పరిహారాలు అంటే ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎవరిని పూజ చేసుకోవాలి, ఏ దేవతను కొలవాలి, మరింత శుభఫలితాలు ఎలా వస్తాయి, ఏ దేవతను కొలవడం వల్ల, దేవుని కొలవడం వల్ల శుభఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా 12 రాశులు అంటే మీకు అర్థమైపో ఉంటుంది. మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా అందరూ వస్తారని అర్థం. అందరికీ చెప్పే ఫలితాలు ఏంటయ్యా అంటే, ఈ నెల మొత్తం కూడా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే అమ్మవారు. శుక్రుడు నీచ స్థితిలో ఉండడం అనేది మంచిదే కాదు. ఎందుకంటే అసలు లక్ష్మీయే కదండి మన జోబులో ఉండాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా ధనమే ఉండాలి కదా. మరి అటువంటి శుక్రుడు మరి నీచ స్థితిలో ఉన్నాడంటే మనకి చాలా బాధగా ఉంటుంది కదా. అవునా? శుక్రుడు నీచ స్థితిలో ఉంటే బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. కానీ ఏం చేయగలం? అమ్మవారిని నిరంతరము కలువ పూలతో పూజించగలము. నిరంతరం అంటే మనకు అవకాశం ఉన్నంతసేపు. అంతేకాకుండా అమ్మవారిని శుక్రవారం కానీ, అంటే అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, లక్ష్మీదేవి కూడా చెప్తున్నారండి. లక్ష్మీదేవిని కలువ పూలతో పూజించవలసిందే మనం చేయవలసింది. అలాగే కనకదుర్గ అమ్మవారిని నిత్య సంతోషి అమ్మవారు కూడా ఉంటారు. వాళ్ళిద్దరిని పూజించడం వలన, అంటే పూజించడము, అభిషేకాలు చేయించుకోవడము, అంతేకాకుండా మనము అంటే మీరు చండీ హోమాలు, మనం అంటే అందరం, నేను కూడా వస్తాను, చండీ హోమాలు చేయించుకోవడం వల్ల ముందర అమ్మవారిని పట్టేసుకోవాలండి. అమ్మ బలం ఉంటే చాలు. అమ్మ ఆశీస్సులు అంటాం సరా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటాం కదా.
కనకదుర్గ అమ్మవారి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్లానెటరీ పొజిషన్ యొక్క ప్రభావం చాలా తగ్గిపోతుంది. ఇంకో పాయింట్ అత్యంత మన సూర్యభగవానుడు, మన సూర్యభగవానుడు వెలుతురిచ్చే సూర్యభగవాను కూడా నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి నీచ స్థితి, అంటే బలం లేకుండా అయిపోతున్నాడు ఆయన. కాబట్టి ఆయన్ని పూజించాలి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం చేసేవారికి, పెద్దలను పూజించేవారికి, అలాగే కొంతమందికి ఏమో బోల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, వాళ్ళకి మంచి చేస్తాడు. ముఖ్యంగా సూర్య భగవాను ఎర్రని పుష్పాలతోటి అర్ఘ్యం ఇవ్వడం వలన నీరుని, అంతేకాకుండా ఆదిత్య వ్రతం చేయడం వలన, యోగాసనం వేయడం వలన, అలాగే సూర్య నమస్కారాలు చేయడం వలన కూడా సూర్య భగవానుడు మనకి కనికరిస్తాడు. అందుకనే కదా అంటారు కదండి, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత అంటాం కదా. సో సూర్య భగవానుడు నమస్కారాలు కూడా చేసుకోవాలి. సో అమ్మవారు అంటే కనకదుర్గ అమ్మవారు, సూర్య భగవానుడు. తర్వాత 18వ తారీఖుని ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి అంటే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాల్సిందే. కలువ పువ్వులతోనూ తెల్లని పుష్పాలతోనూ అమ్మవారిని పూజించడం వలన స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అంట చెప్పుకుంటాం. శనివారం పూట అది, పైగా శనివారం పూట కూడా శని త్రయోదశి వస్తుంది 18వ తారీఖునే. సో 18వ తారీఖు త్రయోదశి ఉండడం వలన మనం శనీశ్వరుని ఉన్న దోషాలు పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా స్వామివారిని పూజించాల్సిందే. తైలాభిషేకాలు చేయించుకోవడం వలన, శనీశ్వరుడు గుడికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేయడం వల్ల 11 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం మనం. 9, 11 చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం మీరు కాళ్ళు కడిగేసుకోవాలి, గుళ్ళో ఇంటికి రావాలి, దేవుడిని చూడాలి, ఏం లేదండి. మా గురువుగారు కూడా చెప్తుంటారు, అంటే ఆ గుడి సంప్రదాయం అలా ఉంటే పూజలు చెప్తే కాళ్ళు కడుక్కోవచ్చు. ఎక్కడక్కడ పురాణాలు కూడా ఎక్కడ చెప్పలేదు. మా గురువుగారు కూడా చెప్తుంటారు కాళ్ళు కడుక్కోవాలని. నవగ్రహాలే చూడాలి ఫస్ట్, తర్వాత శివదర్శనం చేసుకోవాలి, తర్వాత ఈశాన్యంలో ఉంటారు ఆయన. సో వీళ్ళందరూ కూడా సో శనీశ్వరుడు పూజ చేసుకోవడం వల్ల మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి. సో అలా అంతేకాకుండా ఈశ్వరుడిని, వెంకటేశ్వర స్వామిని కూడా పూజలు చేసుకోవడం మంచిది. సో ఈ విధంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటారో ఆ దేవుడు పూజ చేయండి. కానీ కనకదుర్గ అమ్మవారిని, సూర్య భగవాన్ ఆరాధన మొత్తం ఖచ్చితంగా మనం చేసుకుంటే అత్యంత శుభఫలితాలు ఉండి తీరుతాయి. సో మీ అందరికీ సర్వ సుఖాలు కలగాలని, సంపూర్ణమైన ఆయుర్దాయం, ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.